గులాబీ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో దూకుడు పెంచింది. వరుస ఆందోళనలు, నిరసనలు, ప్రభుత్వంపై విమర్శలతో పొలిటికల్ ఫైట్ ను స్పీడప్ చేస్తోంది. కానీ పార్టీ కార్యక్రమాల్లో కొందరు నేతలు మాత్రం ముందుంటే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యేలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఇంతకీ గులాబీ పార్టీలో మాజీల మౌనానికి కారణం ఏంటి? ఎన్నికల సమయానికి యాక్టివ్ అయితే చాలన్న ఆలోచనలో ఉన్నారా? ఇప్పుడే యాక్టివ్ అయితే ఆర్థిక భారం తప్పదని భావిస్తున్నారా? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అప్పటి నుంచి గులాబీ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు కూడా క్రమంగా రాజకీయంగా వెనక్కి తగ్గారనే చర్చ మొదలైంది. ఒకప్పుడు నియోజకవర్గాల్లో నిత్యం క్యాడర్తో కనిపించిన మాజీలు ఇప్పుడు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరికొందరు తమ వ్యక్తిగత పనులు, వ్యాపారాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినప్పుడు మాత్రమే హాజరవ్వడం, కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి తమ పనుల్లోకి వెళ్లిపోవడం కొంతమంది మాజీలకు అలవాటుగా మారిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. దీంతో నియోజకవర్గాల్లో క్యాడర్కు ఏదైనా సమస్య వస్తే ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఇటీవల గులాబీ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస ఆందోళనలకు పిలుపునిస్తూ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. పార్టీ అగ్రనేతలు సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు మాజీ ఎమ్మెల్యేలు క్యాడర్కు అందుబాటులో ఉండడం లేదనే అసంతృప్తి పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మాజీలు తమ వ్యక్తిగత పనులు, వ్యాపారాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని క్యాడర్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారట. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నేతల్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అనే అంశంపై గులాబీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తే తప్ప కొంతమంది నేతలు అసలు బయటకు రావడం లేదనే అభిప్రాయం కూడా పార్టీ పెద్దల్లో ఉంది. ప్రభుత్వంపై పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని అగ్రనేతలు చెబుతున్నా మాజీలు మాత్రం వెనకడుగు వేస్తున్నారనే భావన అధిష్టానం ముఖ్య నేతల్లో కనిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఓడిన మాజీ నేతల ఆలోచన మరోలా ఉందనే చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, ఎన్నికల సమయానికి యాక్టివ్ అయితే సరిపోతుందనే భావనలో కొందరు మాజీలు ఉన్నారట. ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే రాజకీయ కార్యకలాపాలతో పాటు ఆర్థిక భారం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి డీలిమిటేషన్ జరగడం ఖాయమనే చర్చ ఉంది. అదే సమయంలో మహిళా రిజర్వేషన్లు కూడా అమలులోకి వచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుతం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం భవిష్యత్తులో ఎవరికి రిజర్వ్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. అందుకే డీలిమిటేషన్ తర్వాత నియోజకవర్గాల స్వరూపం ఎలా మారుతుంది, ఏ నియోజకవర్గం తమకు అనుకూలంగా ఉంటుంది, ప్రస్తుత నియోజకవర్గమై కొనసాగుతుందా లేక కొత్త అసెంబ్లీ నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సి వస్తుందా అనే అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే రాజకీయంగా యాక్టివ్ కావాలని కొందరు మాజీలు భావిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. అందుకే డీలిమిటేషన్ పూర్తయి తాజా రాజకీయ పరిస్థితులపై స్పష్టత వచ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉండదని కొందరు మాజీలు ఆలోచిస్తున్నారనే టాక్ ఉంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల్లో ఎవరెవరు తమ నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉన్నారు, ఎవరు సైలెంట్గా ఉన్నారు, పార్టీ కార్యక్రమాల్లో ఎవరు పాల్గొంటున్నారు, ఎవరెవరు క్యాడర్కు అందుబాటులో ఉంటున్నారు అనే పూర్తి సమాచారం గులాబీ అధిష్టానం వద్ద ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మాజీలు ఇంకా పూర్తి స్థాయిలో యాక్టివ్ కాకపోవడమే కాకుండా పార్టీ కోసం ఖర్చు చేయడానికి కూడా కొందరు వెనకాడుతున్నారనే అభిప్రాయాన్ని అధిష్టానం ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ లో రాజకీయంగా సైలెంట్ గా ఉన్న మాజీలు ఇప్పటికైనా యాక్టివ్ అవుతారా? పార్టీ ఆందోళనల్లో ముందుండి పోరాడతారా? లేక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, రాజకీయ సమీకరణాలపై స్పష్టత వచ్చే వరకు మరికొంతకాలం వేచి చూస్తారా? మాజీ నేతల మౌనంపై ఇప్పటికే ఆరా తీస్తున్న గులాబీ అధిష్టానం రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మాజీలను మళ్లీ యాక్టివ్ చేసే బాధ్యతను ఎలా చేపడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.